అయితే కాదు, తల్లి ఎవరైతే ఆ పిల్లల యొక్క తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లి అకౌంట్ కి 15,000 రూపాయలు క్రెడిట్ చేయడం జరుగుతుంది. తల్లికి వందనం స్కీమ్ మనకు రావాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. కుటుంబ ఆదాయం గ్రామాల ప్రాంతాల వాళ్ళైతే ఒక కుటుంబ ఆదాయం 10,000కు మించకూడదు. పట్టణ ప్రాంతాల వారైతే ఒక కుటుంబ ఆదాయం 12,000కు మించకూడదు. వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అదే విధంగా కుటుంబానికి గల భూములు, కుటుంబానికి ఎంత భూమి ఉంటే ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారంటే 3 ఎకరాల కంటే తక్కువ మాగాని ఉండాలి, 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట భూమి ఉండాలి. ఈ మెట్ట భూమి మాగాని అంటే నీళ్ళ కింద మనకి బోరు కానీ బావి కానీ ఏదైతే ఉంటుందో, లేదంటే ప్రాజెక్టుల నుంచి గవర్నమెంట్ ప్రాజెక్టుల నుంచి నీళ్లు అందే పొలాలు ఉంటాయో అది 3 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదంట. ఇక్కడ మెట్ట భూమి అంటే ఎలాంటి నీరు లేకుండా సంవత్సరంలో ఎలాంటి నీళ్లు లేకుండా ఓన్లీ వర్షం మీద ఆధారపడిన భూమిని మెట్ట భూమి అంటారు. అది 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. వాళ్ళకే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అవుతుంది. తల్లికి ఉండాల్సిన ధృవపత్రాలు ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఇవైతే మ్యాండేటరీ, ఖచ్చితంగా ఇవి లేకుంటే వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. ఇంకా ఇక్కడ 4 వీలర్స్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్. 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్న వారికి ఈ పథకం రాదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ట్రాక్టర్స్, టాక్సీలు, ఆటోలు వీటిలో మినహాయింపు ఉంటది ఈ పథకంలో. ట్రాక్టర్లు ఎందుకంటే అగ్రికల్చర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అగ్రికల్చర్ కోసం తీసుకుని ఉంటారు, వాళ్ళేం రిచ్ కాదు. అదేవిధంగా ఆటో డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అదేవిధంగా టాక్సీ క్యాబ్ డ్రైవర్స్, టాక్సీ డ్రైవర్స్ వాళ్ళకు కూడా ఈ పథకం వస్తుంది. అది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగి అయితే ఈ పథకం రాదు. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులు. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటారో వాళ్ళు ఈ పథకానికి అనర్హులు. అదేవిధంగా గడిచిన 12 నెలల్లో విద్యుత్ వినియోగం నెలకు సరాసరి 300 యూనిట్ల కంటే ఎక్కువ మించకూడదు. అంటే యావరేజ్ తీసుకుంటాడు. గడిచిన 12 నెలల్లో యావరేజ్ తీసుకుంటే దాని యావరేజ్ 300 యూనిట్లకి మించకూడదు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో 1 ఎకరం కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. మున్సిపాలిటీ పరిధిలో అంటే ఏదైనా మున్సిపాలిటీ సిటీ ఉంటుంది కదా, అలాంటి సిటీలో మనకి పొలం 1 ఎకరం కంటే ఎక్కువ ఉంటే ఈ పథకానికి మనం అనర్హులం. ఇంకా మస్ట్ బి పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళమై ఉండాలి. మనకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్ని మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండాలి. ఎడ్యుకేషన్ అండ్ ఇంకా ఇంపార్టెంట్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్, ద అప్లికెంట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 75% ఆఫ్ అటెండెన్స్.